బండాగారంగా ఎస్ఆర్ నగర్ గ్రంథాలయం కొనసాగుతోంది. నిత్యం వందలాది మంది యువతీ యువకులు ఇక్కడకు వచ్చి వారికి కావాల్సిన పుస్తకాలు చదువుతూ పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటుకుంటున్నారు. 40 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ గ్రంథాలయానికి నేటికీ ఆదరణ తగ్గలేదు. అధిక సంఖ్యలో పాఠకులు వచ్చే వాటిలో నగరంలో ఎస్ఆర్ నగర్ గ్రంథాలయం 3వ స్థానంలో ఉంది. ఎస్ఆర్ నగర్ అంటేనే సరస్వతి నిలయం. పేరున్న విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు ఎన్నో ఇక్కడ ఉన్నాయి. గత 40 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న ప్రభుత్వ గ్రంథాలయాన్ని ఎంతో మంది విద్యార్థులు వినియోగించుకుంటున్నారు. పోటీ పరీక్షలకు సంబంధించి ఖరీదైన పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పక్కనే పార్కు మధ్యలో గ్రంథాలయం ఉండటం, చుట్టూ పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం ఈ గ్రంథాలయ ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఇక్కడ పుస్తకాలు చదివి కానిస్టేబుళ్లు, ఎస్ఏ ఉద్యోగాలకు ఎంపికైన వారు ఉన్నారని పాఠకులు ఆనందంతో చెబుతున్నారు. ఒక 2 years నుండి who cannot afford fees to the study halls like me, poor people or other students, ఈ లైబ్రరీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ లైబ్రరీని హరిబాబు సార్ అనే ఆయన ఇంతకుముందు ఎర్లియర్ లైబ్రరీ టైమింగ్స్ వాజ్ 8 AM to 8 PM. సో నాలాంటి స్టూడెంట్స్ని చూసుకొని ఇప్పుడు 6 o'clock ఓపెన్ చేస్తున్నాడు. హరిబాబు సారు ప్రాముఖ్యత చాలా ఉంది ఈ లైబ్రరీలో. డైలీ 200 to 300 ఆస్పిరెంట్స్ వస్తున్నారు అకార్డింగ్ టు దట్ డైరీ యూ కెన్ సీ. సో రీసెంట్గా ఒక గ్రూప్స్ రిలీజ్ చేసిన జాబ్స్లో కూడా మా ఫ్రెండ్స్ చాలామంది పృథ్వీరాజు, శివ వీళ్ళంతా Group 4 ఆఫీసర్స్గా సెలెక్ట్ అయ్యారు. జేఎల్ కూడా జూనియర్ లెక్చరర్గా సెలెక్ట్ అయ్యారు. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని చాలామంది వస్తున్నారు. డైలీ 200 to 300 ప్లేస్ సరిపోక ఇప్పుడు పైన ఓపెన్ ప్లేస్లో కూడా కూర్చుంటున్నారు. అంటే గ్రూప్స్ ఎగ్జామ్స్కి, జేఎల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాను. సో Group 4 రిజల్ట్స్లో కూడా నాది Group 4 క్లియర్ అయింది. జేఎల్ ఉద్యోగం కూడా వచ్చింది. ఇప్పుడు అపాయింట్మెంట్ కోసం రిజల్ట్ చూస్తున్నా. 2022లో మేము వచ్చినప్పుడు లైబ్రరీ టైమింగ్స్ ఏమైనా మార్నింగ్ 8 నుంచి 11 వరకు ఉంటుండే, ఈవినింగ్ ఉంటుండే, మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి 8 వరకు ఉండే. సో ఆ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ రావడం, ఎక్కువ మంది చదువుకోవడానికి రావడం వల్ల హరిబాబు సార్ టైమింగ్స్ పెంచారు. ఫస్ట్ టైం అంటే ఇదే ఫస్ట్ లైబ్రరీ అనుకుంటా టైమింగ్స్ మార్చడం అనేది. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు చేశారు. అప్పుడు వాష్రూమ్స్ కూడా లేకుండే. సో తర్వాత వాష్రూమ్స్ కట్టించారు. కానీ స్టిల్ ఇక్కడ చాలామంది చదువుకోవడానికి వస్తూ ఉంటారు. దాదాపు రోజుకి 200 నుంచి 300 మంది వస్తారు. ఇక దినపత్రికలు, నవలలు, డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించిన పుస్తకాలు ఇక్కడ అనేకం ఉన్నాయి. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ గ్రంథాలయం తెరిచి ఉంటుండటంతో దూర ప్రాంతాల నుంచి పాఠకులు ఇక్కడికి వస్తున్నారు. ఈ గ్రంథాలయంలో వేల సంఖ్యలో పుస్తకాలు ఉన్నాయి. మొదట్లో 15,000 పైచిలకు పుస్తకాలు ఉండేవి. మిస్సింగ్, డ్యామేజ్ పోను ప్రస్తుతం తెలుగు, హిందీ, ఆంగ్లం, మరాఠీకి సంబంధించిన పుస్తకాలు 7,000కు పైగా ఉన్నాయి. వీటికి అదనంగా పోటీ పరీక్షల పుస్తకాలు, అన్ని భాషల దినపత్రికలు అందుబాటులో ఉంటాయి. వందల సంఖ్యలో పాఠకులు ఇక్కడ సభ్యత్వం కలిగి ఉన్నారు. 2024 నుంచి ఇక్కడ ప్రిపరేషన్కి వస్తున్నాను. ఇక్కడ వచ్చినాక ప్రిపరేషన్తో పాటు ఇక్కడ ఈ బ్రదర్స్ని కూడా అడిగాను ఏ విధంగా ప్రిపేర్ అయితే బెటరు అనేసి. సో ఇక్కడ కావాల్సిన లైబ్రరీలో బుక్స్ కూడా ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ 2-3 లాంగ్వేజెస్ పరంగా బుక్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ, అలాగే బయటకు వాష్రూమ్స్ అన్ని ఫెసిలిటీ బాగానే ఉన్నాయి. దీంతోపాటు పైన కూడా ఇంకొక ఫ్లోర్ ఉంటే బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్ ఫిలప్ అయిపోతున్నారు ఎక్కువ, అందుకనేసి బయట కూడా ఉంటున్నారు. కాబట్టి ఇంకొక ఫ్లోర్ ఉంటే బెటర్ ఉంటుంది. ఇంకా చాలా ఆస్పిరెంట్స్ వస్తున్నారు, బయట కూర్చుంటారు చాలామంది. మనకు ఒక కోరిక ఏంటంటే మీద ఒక షెడ్ వేపిస్తే బాగుంటుందని, ఒక గవర్నమెంట్ వేపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. గ్రంథాలయ భవనం ఇరుగ్గా ఉంది. గ్రంథాలయానికి వచ్చే పాఠకులు పెరగడంతో కూర్చోవడానికి చోటు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను కొంతవరకైనా తీర్చడానికి భవనం డాబాపై కూడా చదువుకోవడానికి అనుమతిచ్చారు గ్రంథాలయ పాలకుడు హరిబాబు. కానీ వేసవికాలం కావడంతో ఎండలు ఎక్కువగా ఉన్నాయని, ఉదయం, సాయంత్రం సమయాల్లో మాత్రమే వీలు కుదురుతోందని పాఠకులు చెబుతున్నారు. గతంలో గ్రంథాలయ భవనంపై మొదటి అంతస్తు ఏర్పాటు చేస్తామని సంబంధిత అధికారులు చెప్పినా నేటికి అది కార్యరూపం దాల్చలేదు. పాఠకులకు అనుగుణంగా గ్రంథాలయంలో మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తే ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడుతోందని పాఠకులు అంటున్నారు.
ఎస్ఆర్ నగర్ గ్రంథాలయం ఇక్కడ ఎంతోమంది విద్యార్థులు చదువుకోవడానికి చక్కటి చోటు. గత 40 ఏళ్ళుగా ఇక్కడ చాలామంది విద్యార్థులు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ విజేతలైన వారు కూడా ఎంతోమంది ఉన్నారు. అయితే గత 40 ఏళ్ళుగా కూడా ఎంతోమంది విద్యార్థులు చదువుకోవడానికి హెల్ప్ చేస్తుంది ఈ ఎస్ఆర్ నగర్ గ్రంథాలయం. అయితే ఎక్కువ మంది విద్యార్థుల సంఖ్య ఉన్న గ్రంథాలయాల్లో ఎస్ఆర్ నగర్ గ్రంథాలయం 3వ స్థానంలో ఉంటుంది. చుట్టూ పార్కు, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు చదువుకోవడానికి ఎంతో అనుగుణమైన ప్లేస్ అయితే ఎస్ఆర్ నగర్ గ్రంథాలయము. అయితే ఎంతో మంచి చక్కటి ఆదరణ కూడా పొందింది. ఒక్క రోజులో దాదాపుగా 200 నుంచి 300 మంది విద్యార్థుల దాకా అయితే ఇక్కడికి వచ్చి చదువుకుంటారు. ఎంతోమందికి కూడా ఈ గ్రంథాలయం ఉపయోగపడుతుందని చెప్పాలి. అయితే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో ఉన్న వారు కూడా ఎంతోమంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకుంటారు. అయితే ఇంతమంది ఉన్న విద్యాలయానికి కేవలం ఒక్కటే భవనం మాత్రం ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇక్కడ కొన్ని వేల పుస్తకాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. దినపత్రికలు, అలాగే నవలలు, దాంతోపాటు ఇతర కోర్సుకు సంబంధించిన పుస్తకాలు కూడా ఇక్కడ విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇంతమందికి ఎంతో మంచిగా యూస్ఫుల్ అవుతున్న ఇలాంటి గ్రంథాలయం కాస్త ఎక్కువగా ఉందని గతంలో ఈ గ్రంథాలయం పైన ఒక ఫ్లోర్ని నిర్మిస్తామన్నట్లుగా సంబంధిత అధికారులు అయితే చెప్పారు. కానీ ఇంతవరకు అయితే అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి పైన ఒక ఫ్లోర్ని విద్యార్థుల కోసం ఏర్పాటు చేయాలని, అలాగే ఇతర సౌకర్యాలు కూడా కల్పించాలని ఇక్కడికి వచ్చిన పాఠకులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో ప్రియాంక, హెచ్ఎం న్యూస్, హైదరాబాద్.